హాయ్ అందరికీ. ఈరోజు అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బియ్యం ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తర్వాత అందులో నుంచి వాటర్ తీసేసి ఒక కాటన్ క్లాత్ పైన ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత చేతికి వాటర్ అంటకుండా ఉన్నట్టుగా అనిపించినప్పుడు అది గ్రైండర్ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ సన్నగా పట్టొద్దు, కొద్దిగా కొంచెం రవ్వలాగా ఉండేటట్టుగా పట్టుకోవాలి. వేరే ఒక బౌల్లో స్టవ్ పైన పెట్టి ఒక 1/2 kg బెల్లం తురిమి కూడా వేసుకోవచ్చు. నేను ఇలాగే వేస్తున్నాను. మనము ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని జాలితో జల్లెడ పట్టాలి. ఈ విధంగా పిండి మొత్తం ఈ విధంగా వస్తుంది మెత్తగా. పిండిని ఆరనివ్వకుండా చూసుకోవాలి. మనం ముందుగా బెల్లం స్టవ్ పైన బౌల్లో పెట్టాం కదా, అందులో 1 గ్లాస్ వాటర్ పోయాలి, చిన్న గ్లాసు. అది ఈ విధంగా మనకు పాకం అనేది వస్తుంది. ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసి తీసుకుంటే ఈ విధంగా మనకు చాక్లెట్ లాగా పాకం అనేది వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి. పాకం కరెక్ట్గా కుదిరితేనే అరిసెలు అనేవి మంచిగా వస్తాయి. లిక్విడ్ లాగా నేను వాటర్లో పోసాను, కానీ అది ఒక చాక్లెట్ లాగా నాకు చేతిలోకి వచ్చేసింది. అది నేను ప్లేట్ పైన పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా వస్తే మనకు అరిసెలు అనేవి వస్తాయి. అందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మనం ముందుగా జాలి పట్టి పెట్టుకున్న తడి పిండిని కొద్దిగా వేస్తూ స్పీడ్గా కలుపుకోవాలి. లేదు అంటే ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా స్పీడ్గా ఒకరు పోస్తూ ఒకరు కలుపుకోవడం బెటర్. ఇలా స్పీడ్గా కలుపుకోవడం వల్ల పిండి పాకం అనేది మంచిగా మిక్స్ అవుతుంది. ఈ రకంగా మొత్తం కలిపిన తర్వాత మనకు ఇలా వస్తుంది. ఇది చల్లారిన తర్వాత మనకి కొద్దిగా గట్టి పడుతుంది. ఒక ప్లాస్టిక్ కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చిన్న పూరీలాగా వేళ్ళ సహాయంతో మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని ఆయిల్ వేడి చేసి అందులో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా దీన్ని 2 వైపులా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. గరిటెతో అటు ఇటు ఊకే అనకుండా ఒకసారి అనాలి, లేదంటే అరిసె కాస్త విచ్చుకపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ ఈ విధంగా వచ్చిన తర్వాత వేరే ఒక జాలి స్పూన్లో వేసి ఈ జాలి స్పూన్తో రెండిటితో ఈ అరిసెని ప్రెస్ చేస్తే అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది పోతుంది.
ఈ విధంగా మనకు అరిసెలు అనేవి వస్తాయి. ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకునే అరిసెలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.